అక్షరాస్యత శాతం అదేనండి, లిటరసీ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పి అప్పట్లో కేరళ నేమ్ అయితే బాగా మారుమోగిపోయేది. కానీ ఇలాంటి ఘటనలు కూడా ఎక్కువగా కేరళలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఏనుగుకి బాంబు పెట్టి చంపడం కానీ, లేదు అంటే కారం ప్యాకెట్ దొంగతనం చేశాడని దొంగను చెట్టుకు కట్టేసి ఎండిపోయి చనిపోయేలాగా చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకనేది నాకు మాత్రం అర్థం కాదు. అంటే ఇప్పుడు స్టేట్ మొత్తాన్ని తిట్టడం కాదు, కానీ అందులో ఉన్న కొంతమంది పర్సన్స్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తూ ఉంటారో అసలు అర్థం కాదనమాట. సో నిజంగా దానికి ఒక ఉదాహరణ ఈవిడి కేసు అని కూడా చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, దేనికోసం, ఎందుకు ఇలా అయింది, ఇదంతా కూడా చిన్నగా క్లియర్గా అయితే చెప్పేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. దీపక్ అనే ఆయన తన పని తాను చేసుకుంటూ ఓల్డ్ పేరెంట్స్ అనమాట, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న పేరెంట్స్తో పాటు అయితే ఉన్నాడు. అంతా బాగానే ఉంది. అయితే ఆయన బస్ జర్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. పాపం ఆ బస్ ఎక్కకపోయినా బాగుండేదేమో, ఆయన వేరే బస్ ఎక్కినా బాగుండేది అన్నట్టు అయితే జరిగింది. ఈ బస్లోనే షిమ్జిత అనే ఆవిడైతే ఉన్నారనమాట. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే లోకల్ పార్టీతో కొన్ని కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈవిడ జర్నీ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అయితే వీడియో స్టార్ట్ చేశారనమాట. దేనికోసం అంటే కనుక రెగ్యులర్ వ్లాగ్స్ అదంతా పక్కన పెడితే నన్ను టచ్ చేస్తున్నాడు అని చెప్పి అయితే వీడియో తీసి మొత్తానికి వైరల్ చేశారు. అది కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చినాయి, వేలల్లో కామెంట్స్ వచ్చినాయి. ఇక్కడ అసలు ఆ వీడియోలో ఏముంది అంటే కనుక ఇతను నన్ను కావాలనే ఇంటెన్షనల్గా టచ్ చేస్తూ ఉన్నాడు అనే టైప్లో అయితే పెట్టారు. కానీ నిజంగా టచ్ చేస్తూ ఉన్నట్టయితే రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది కదా. కానీ ఆవిడ కావాలని అలా పెట్టి దగ్గరికి జరుగుతున్నట్టయితే కనబడుతూ ఉంది. సరే, అది ఒక ప్లేస్లోనే జరిగింది అనుకుంటే అది దాని వరకు కరెక్టే, ఆవిడ చేసింది కరెక్టే, అలాగే ఆయన చేసింది రాంగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ కొంచెం ముందుకు జరుగుతున్న కొద్దీ ఈవిడ కూడా ఆయనతో పాటే వెళ్తూ ఉందన్నమాట. మరి ఇంటెన్షనల్గా చేయడం కాకుండా ఇంకేం జరిగి ఉండొచ్చు అక్కడ? సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. సరే, నిజంగానే అలా జరిగింది అనుకుంటే కనుక పోలీసులు వచ్చే టయానికి ఆవిడ ఇంటి దగ్గర ఉండకుండా పారిపోయింది అని తెలియడం ఏంటి? మరి నిజంగానే ఆవిడకి అన్యాయం జరిగినప్పుడు ఆవిడ ఆటోమేటిక్గా మరి పోలీసులు వచ్చినప్పుడు ఇలా జరిగింది అందుకనే నేను వీడియో తీసి పెట్టాను అని డేరింగ్గా చెప్పచ్చు కదా. కానీ పోలీసులు వచ్చే టయానికి మాత్రం ఇంటి దగ్గర లేకపోవడం ఏంటి? మొత్తానికి ఏదో రకంగా పట్టుకున్నారు. అది పక్కన పెడితే కనుక ఈలోగా ఈయనైతే ఆత్మహత్య చేసుకున్నారనమాట. దేనికి అంటే అందరికీ తెలుసు ఈయన ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి, పేరెంట్స్కి తెలుసు, అలాగే ఫ్రెండ్స్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ చూపించే విధానం బట్టి చూసే విధానం కూడా మారిపోతుంది కదా. అదే ఈ కేసులో జరిగిందనమాట. అందులోనూ ఏజ్డ్ పేరెంట్స్ వాళ్ళు కూడా ఆ వీడియో చూశారంట. చూసిన తర్వాత కానీ అప్పటికీ వాళ్ళు మీడియాతో కానీ, లేదు అంటే తెలిసిన వాళ్ళతో కానీ అందరితో చెప్తుంది ఒకటే, నా కొడుకు ఇలాంటి వాడు కాదు, వాడి గురించి మాకు బాగా తెలుసు అని. ఫ్రెండ్స్కి కూడా ఆయన ఫోన్ చేసి అదే చెప్పారట. అరే నాకేం తెలియదురా అని చెప్పి చెప్తున్నా వాళ్ళు కూడా అవును మాకు తెలుసులేరా నీ గురించి విడిగా ఎందుకు చెప్పడం అని చెప్పి. లోగా ఈ సోషల్ మీడియాలో ఓన్గా జడ్జెస్ రెడీ అవుతారు కదా. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఫుల్గా తెలియకముందే వెంటనే బయటకు వచ్చేసి మాట్లాడిస్తూ ఉంటారు. సో ఆ కామెంట్స్ కానీ లేదా అలాంటి వీడియోస్ కానీ ఎక్కువైపోయి ఆయన మనస్తాపం చెందారనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ ఫ్యామిలీలో ఆ తల్లిదండ్రులను చూసుకునేది, అలాగే ఇంట్లో మొత్తం అంతా ఫుడ్ అరేంజ్ చేసేది, మనీ సంపాదించేది ఆయన మాత్రమే. సో ఇప్పుడు ఆయన అయితే చనిపోయారనమాట. ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళు ఎలా కష్టపడతారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించాల్సిందే. అలాగే ఆవిడ దాని తర్వాత కూడా ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. అంటే ఆ వీడియోని తర్వాత డిలీట్ చేసేసారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా లాక్ చేసేసారు. సో ఆ వీడియోలో ఏం చెప్తూ ఉన్నారంటే ఇతను ఒక మానసిక పరిస్థితి సరిగ్గా లేని వ్యక్తి, అలాగే ఇతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు, కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఈ టైప్లో అయితే వీడియో చేసి పెట్టారనమాట. సోషల్ మీడియాలో వ్యూస్ కావాలి, లేదు అంటే కనుక రీచ్ కావాలి అనుకుంటే దానికి వేరేగా అయితే ట్రై చేయొచ్చు కదా. అలాంటిది ఓన్లీ ఒక పర్సన్ని బ్లేమ్ చేస్తూ ఆయన్ని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? చంపడం, చనిపోయేలా ప్రేరేపించడం రెండు ఇంచుమించు ఒకటే అనమాట. సో అదే ఇప్పుడు జరిగింది ఈ కేసులో. అలాగే పోలీసులు మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ కానీ మొత్తం అంతా చెక్ చేస్తే ఆయన తప్పేమీ లేదు అని అయితే తేలిందట. మొత్తానికి ఆవిడనైతే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. దీనికి ప్రొటెస్ట్గా అయితే చాలామంది మగవాళ్ళు కేరళలో ట్రావెల్ చేస్తూ చుట్టూ కూడా అట్టపెట్లు పెట్టుకోవటం, లేదు అంటే ఉమెన్స్తో జాగ్రత్తగా ఉండాలి అనే టైప్లో షీట్స్ అవి అంటించుకోవడం ఇలా చేసి అయితే చేస్తూ ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా నిజం తేలేలోపే సోషల్ మీడియా ఎంత వెరైటీగా బిహేవ్ చేసింది అనే దానివల్ల ఆయన అయితే చనిపోయారు. ఎంతైనా ఆడవాళ్ళు అనేప్పటికీ కొంత కన్సర్న్ అనేది ఉంటుందన్నమాట. పాపం రా ఎందుకురా అనే టైప్లో, లేదు అంటే వాళ్ళకి ఏదన్నా జరిగింది అంటే వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా కానీ ఉంటుంది, అది కామన్. కాకపోతే దాన్ని వీళ్ళు బాగా యూజ్ చేసుకొని ఎలా అంటే ఇంకా వాళ్ళకి తగినట్టుగా అన్నీ మార్చేసుకొని సిచ్యువేషన్స్ని ఇలా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ఆటగాడు ప్రసాద్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.